హలో అండి. కొత్త కారు కొనుక్కున్న వాళ్ళు విన్ నంబర్ యూజ్ చేసుకొని మన ఏ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిందో చూస్తాం జనరల్‌గా. కానీ ఈ మధ్య నెక్సాన్ ఆర్ టాటా అండ్ మహీంద్రా అది ప్యాటర్న్ చేంజ్ చేశారంట. సో, అందుకే నా విన్ నంబర్ చూసినప్పుడు కూడా నాకు డేట్ ఎగ్జాక్ట్ ఏం తెలియలేదు. సో, దేర్ ఆర్ సమ్ అదర్ టిప్స్ వేర్ వీ కెన్ సీ ద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆఫ్ ద వెహికల్. సో, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి బ్యాటరీ మీద రాసి ఉంటుందన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆఫ్ ద బ్యాటరీ. సో, అక్టోబర్ అని ఉంది. సో, నాకు ఇచ్చిన ఫైల్‌లో కార్ కొన్నప్పుడు ఇచ్చిన ఫైల్‌లో కూడా అక్టోబర్ అనే నోట్ చేసి ఉంది. సో ఇట్ ఈస్ సిమిలర్. సో అక్టోబర్ వీక్లో నాకు ముందే చెప్పారు. సో అది చెక్ చేసుకుందామని చెప్పి బ్యాటరీ చూశాను. అండ్ ఇంకోటి మనకు టైర్ మీద కూడా ఉంటుంది. టైర్ మీద నెంబర్ ఉంది చూసారా ఇక్కడ 4125 అని చెప్పేసి 41st వీక్ ఆఫ్ 25th ఇయర్ అనమాట. అంటే అక్టోబరే, 41st వీక్ అంటే అక్టోబరే. సో ఇదొక ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్. అంటే నేను ఆల్వేస్ సేమ్ ఉంటుందని చెప్పట్లేదు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. నాకు ఒక మెకానిక్ చెప్పాడు దిస్ ఇస్ ద బెస్ట్ వే టు చెక్ ద డేట్స్ అని చెప్పేసి. అందుకే మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. అండ్ ఇంకొక విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే కార్ ఓపెన్ చేసినాక సీట్ బెల్ట్ ఉంది కదా, సీట్ బెల్ట్ మీద కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపెడతా చూడండి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సీట్ చూస్తే కింద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అక్టోబర్ అని ఉంది. సో నాకు ఇచ్చిన పేపర్ మీద అక్టోబరే ఉంది, సో బ్యాటరీ మీద అక్టోబర్ ఉంది, టైర్ మీద అక్టోబరే ఉంది. సో అట్లా తెలిసింది అనమాట ఇది అక్టోబర్ వెహికల్ అని చెప్పేసి. అంటే నాట్ ఎవ్రీ టైం ఇట్లనే ఉంటుందని కాదు, కానీ మోస్ట్లీ ఇట్లనే ఉంటుందంట. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పుడు పార్ట్స్ కూడా అప్పటి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి తీసుకొస్తారని చెప్పాడు నాకు మెకానిక్. అందుకే నేను అన్ని డేట్స్ చెక్ చేసుకున్నాను. సో నాకు కరెక్టే అనిపించింది. సో ఇలాంటి ఏమైనా టిప్స్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్ గురించి మాట్లాడుకుందాం. బాయ్.